హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఆర్కే ఒరిజినల్స్. మనం చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు ఈ కథ విన్నాం. అదేంటంటే రామాయణం. ఇంట్లో మన పెద్దవాళ్ళు చెప్పినప్పుడు విన్నాం, టీవీలో సీరియల్గా చూసినాం, పుస్తకాల్లో చదివినాం. మనం నిజంగా హానెస్ట్గా మాట్లాడుకుంటే రామాయణం అనే స్టోరీని సినిమాగా గ్రాండ్ స్కేల్లో చూడడానికి ఆడియన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఆర్డినరీ స్టోరీ కాదు, మన కల్చర్లో డీపెస్ట్గా రూటెడ్ అయిన ఎపిక్. కానీ రీసెంట్ ఇయర్స్లో ఒక అటెంప్ట్ ఆల్రెడీ జరిగింది. ఓం రావత్ డైరెక్షన్లో ప్రభాస్ లీడ్ రోల్గా వచ్చిన ఆదిపురి సినిమా రిలీజ్ అయినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అన్బిలీవబుల్ లెవెల్లో ఉన్నాయి. అప్పుడు కూడా సిచ్యువేషన్ ఆల్మోస్ట్ ఇదే. హ్యూజ్ బడ్జెట్, పాన్ ఇండియా హైప్, గ్లోబల్ అనౌన్స్మెంట్స్, మైథలాజికల్ ఎపిక్ ఫైనల్ బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నామన్న ఎక్సైట్మెంట్. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ ఫీల్ చేసిన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఎమోషనల్ కన్నా టెక్నాలజీ ముందొచ్చేసింది. స్టోరీ స్కేర్డ్ అయినా ఎగ్జిక్యూషన్ ఆడియన్స్ హార్ట్కి కనెక్ట్ కాలేకపోయింది. విజువల్స్ గురించి, డైలాగ్స్ గురించి, క్యారెక్టర్ డిజైన్ గురించి చాలా డిస్కషన్ జరిగాయి. ఆడియన్స్ ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చారు: రామాయణ స్టోరీని మోడ్రన్గా చూపించండి, కానీ రెస్పెక్ట్, అథెంటిసిటీ మిస్ అవ్వకూడదు. అక్కడ ఇండియన్ సినిమా ఒక లెసన్ నేర్చుకుంది. సో మైథాలజీ అంటే విఎఫ్ఎక్స్ స్పెక్టాకిల్ మాత్రమే కాదు, అది ఫెయిత్, ఎమోషన్, కల్చర్, మెమొరీ. ఇప్పుడే ఇంట్రెస్టింగ్ పార్ట్ స్టార్ట్ అయింది. ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత ఆల్మోస్ట్ అందరూ ఒక డౌట్లో ఉన్నారు. మళ్ళీ ఎవరు రామాయణ అటెంప్ట్ చేస్తారా, ఇంకెవరు డేర్ చేస్తారు? ఎందుకంటే ఇది సింపుల్ ప్రాజెక్ట్ కాదు. సక్సెస్ అయితే హిస్టరీని క్రియేట్ చేయొచ్చు, ఫెయిల్ అయితే హ్యూజ్ రిస్క్. సో ఇదంతా జరుగుతున్న టైంలోనే రామాయణ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇప్పుడు అదే డ్రీమ్ని రియాలిటీ చేయడానికి ప్రయత్నిస్తున్న సినిమా రామాయణ. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చిన రోజు నుంచే ఇండస్ట్రీ మొత్తం అటెన్షన్ ఇక్కడికే వచ్చేసింది. ఎందుకంటే సాధారణ మైథలాజికల్ మూవీ కాదు, ఇది ఇండియన్ సినిమా గ్లోబల్ లెవెల్కి వెళ్ళే ప్రయత్నం లాంటిది. డైరెక్టర్గా ఉన్నారు నితీష్ తివారీ. ఎమోషనల్ హ్యాండిల్ చేయడంలో ఎంత స్ట్రాంగో మనందరికీ తెలుసు. దంగల్ సినిమా చూసిన వాళ్ళందరికీ తెలుసు, ఆయన అప్రోచ్ ఎప్పుడు లౌడ్గా ఉండదు. క్యారెక్టర్స్ ఫీల్ అయ్యేలా స్టోరీ టెల్లింగ్ చేస్తాడు. అదే అప్రోచ్ని ఇప్పుడు రామాయణం లాంటి డివైన్ స్టోరీకి అప్లై చేస్తున్నారు. ప్రొడ్యూసర్గా నమిత్ మల్హోత్రా హాలీవుడ్లో మ్యాసివ్ విఎఫ్ఎక్స్ ప్రాజెక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండడంతో మొదటి నుంచే విజన్ క్లియర్గా ఉంది. రామాయణాన్ని ఇండియా కోసం మాత్రమే కాదు, వరల్డ్ ఆడియన్స్ కోసం క్రియేట్ చేయాలి అని. అందుకే ఈ ప్రాజెక్ట్ స్కేల్ గురించి ఇండస్ట్రీలో మాట మొదలైనప్పుడే ఎక్స్పెక్టేషన్స్ స్కై అయ్యాయి. టీజర్ రిలీజ్ అయ్యే ముందు చాలా రూమర్స్ వచ్చాయి. కాస్టింగ్ గురించి డిస్కషన్స్, బడ్జెట్ గురించి టాక్స్, ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ. కానీ టీజర్ రిలీజ్ అయ్యే క్షణం నుంచి ఒక్క విషయం క్లారిటీ అయింది: మేకర్స్ సేఫ్ గేమ్ ఆడటం లేదు, వాళ్ళు హిస్టరీ క్రియేట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని. టీజర్లో మనకి ఫస్ట్గా కనిపించేది కామ్ అట్మాస్ఫియర్, లౌడ్ ఇంట్రడక్షన్ కాదు, థండర్స్ కాదు, ఇన్స్టెడ్ న్యాచురల్ విజువల్స్, లైట్, సైలెన్స్. ఆ సైలెన్స్లోనే ఒక డివైన్ ఫీల్ బిల్డ్ అవుతుంది. ఆడియన్స్ మైండ్ ఆటోమేటిక్గా మైథలాజికల్ వరల్డ్లోకి ఎంటర్ అవుతుంది. ఇదే టీజర్లో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. సో టీజర్ స్టార్టింగ్ 10 సెకండ్స్లోనే ఇది డివోషనల్ సీరియల్ కాదు, సినిమాటిక్ ఎపిక్ అని మనం రియలైజ్ అవుతాం. హీరో ఇంట్రడక్షన్ అంటే సాధారణంగా మనం అందరం ఎక్స్పెక్ట్ చేసేది ఏంది? మాస్ ఎలివేషన్స్. కానీ ఇక్కడ రామ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. రణబీర్ కపూర్ని లార్డ్ రామాగా చూస్ చేసినప్పుడు చాలా డిస్కషన్ జరిగాయి. చాలా మంది ఇనిషియల్లీ డౌట్ పడ్డారు. కానీ టీజర్లో ఆయన ప్రజెన్స్ చూసిన తర్వాత ఆ డౌట్ చాలా వరకు డిసప్పీర్ అయింది. కామ్ ఫేస్, కంట్రోల్డ్ ఎక్స్ప్రెషన్స్, అన్నెసెసరీ హీరోయిజం లేకుండా డిగ్నిటీ మెయింటైన్ చేసిన వే, క్యారెక్టర్ని పుల్అప్ చేసిన విధానం, అది రాముడి క్యారెక్టర్కి దగ్గరగా అనిపిస్తుంది. ఆయన వాక్ కూడా అగ్రెసివ్ వారియర్లా కాకుండా డ్రామా ఫాలో చేసే ప్రిన్స్లా కనిపిస్తుంది. టీజర్లో డైలాగ్స్ ఆల్మోస్ట్ లేకపోవడం అసలు ఇంట్రెస్టింగ్ డెసిషన్. ఎందుకంటే మేకర్స్ ఆడియన్స్కి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నారు. విజువల్స్, స్టోరీ టెల్లింగ్ ద్వారా రామ క్యారెక్టర్ ప్యూరిటీ కన్వే చేశారు.
కెమెరా మూమెంట్ స్లోగా ఉండడం వల్ల ప్రతి ఫ్రేమ్ పెయింటింగ్ లా అనిపిస్తుంది. ఇక టీజర్ లో సబ్టిల్ గా టీజర్ చేసిన బడ్జెట్ ఎలిమెంట్ రావణ ఫుల్ గా రివీల్ చేయలేదు, కానీ నార్మల్ బ్యాక్ షాట్స్ తో బ్యాక్గ్రౌండ్ అట్మాస్ఫియర్ ద్వారా డేంజర్ ప్రెజెన్స్ ఫీల్ అయ్యేలా ఆ రోల్ లో కనిపించబోతుంది యష్. ఆయన కాస్టింగ్ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి ఆడియన్స్ ఎక్సైట్మెంట్ డబుల్ అయింది, ఎందుకంటే యష్ స్క్రీన్ ప్రెజెన్స్ న్యాచురల్లీ పవర్ఫుల్ గా ఉంటది. రావణ క్యారెక్టర్ కి కావాల్సిన ఆరగెన్స్, ఇంటెలిజెన్స్ అన్ని ఆయన ఆరాలో ఆల్రెడీ ఉంటాయి. టీజర్ లో రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటైన్ చేయడం మార్కెటింగ్ వైజ్ బ్రిలియంట్ మూవ్ అని చెప్పొచ్చు. సీత క్యారెక్టర్ గ్లిమ్స్ లో కూడా చాలా ఫీజిబుల్ గా డిజైన్ చేశారు. సాయి పల్లవి అపిరెన్స్ ఓవర్లీ గ్లామరస్ గా కాకుండా సింపుల్ డివైన్ ఎలిగెన్స్ తో చూపించడం నోటిసబుల్. ఆర్టిఫిషియల్ మైథలాజికల్ స్టైలింగ్ కాకుండా న్యాచురల్ లుక్ చూజ్ చేశారు. ఇది ఆడియన్స్ అథెంటిసిటీ ఫీల్ చేస్తుంది. అంటే ఈ టీజర్ గురించి మాట్లాడుతుంటే తప్పకుండా మెన్షన్ చేయాల్సింది మ్యూజిక్. సినిమా హిస్టరీలో రేర్ కాంబినేషన్ హ్యాన్స్ జిమ్మర్ అండ్ ఏఆర్ రెహమాన్ కలిసి పనిచేయడం. హాలీవుడ్ ఎపిక్ సౌండ్ డిజైన్ అట్లనే ఇండియా స్పిరిచువల్ మెలోడీ కలిసినప్పుడు ఎలా ఉంటుందో టీజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో గ్లిమ్స్ అలా వచ్చింది. లౌడ్ ఆర్కెస్ట్రా లేకుండా డీప్ చాంట్స్, అట్మాస్ఫియరిక్ సౌండ్స్ యూజ్ చేసి మైథలాజికల్ ఎనర్జీ క్రియేట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆల్మోస్ట్ క్యారెక్టర్ లా బిహేవ్ చేస్తుంది. విజువల్స్ క్వాలిటీ గురించి మాట్లాడితే అదే టీజర్ బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్. ఎర్లియర్ మైథలాజికల్ అటెంప్ట్స్ లో CGI ఆర్టిఫిషియల్ గా కనిపించేది, కానీ ఇక్కడ లైటింగ్, ఆ టెక్స్చర్, ఎన్విరాన్మెంట్ అన్ని రియలిస్టిక్ గా ఫీల్ అవుతాం. అయోధ్య వరల్డ్ బిల్డింగ్ షార్ట్స్ చూసినప్పుడు ఫ్యాంటసీ సినిమా చూసినట్టు కాకుండా సేమ్ సివిలైజేషన్ అంటే అప్పట్లో ఎలా ఉండేదో అన్నట్టు కనిపిస్తుంది. ఇది VFX టెక్నాలజీ మెచ్యూరిటీని చూపిస్తుంది. టీజర్ స్ట్రక్చర్ కూడా స్మార్ట్ గా ఉంది. బిగినింగ్ లో స్పిరిచువాలిటీ, మిడిల్లో క్యారెక్టర్ సెటప్, ఎండింగ్లో ఎమోషనల్ ఎలివేషన్. చివరి మూమెంట్లో రామ ప్రెజెన్స్ రివీల్ అయ్యే షాట్ చాలా స్టేబుల్ అయినా పవర్ఫుల్గా ఇంపాక్ట్ చేస్తుంది. లౌడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ లేకుండా గూస్ బంప్స్ క్రియేట్ చేయడం ఈజీ కాదు, కానీ టీజర్ ఇది అచీవ్ చేసింది. టీజర్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆడియన్స్కి లాస్ ఏంజల్స్లో IMAX స్క్రీనింగ్స్లో చూపించడం కూడా మేకర్స్ అంబిషన్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. వాళ్ళు రామాయణాన్ని లోకల్ మైథలాజికల్ ప్రాజెక్ట్ లాగా కాకుండా గ్లోబల్ సినిమాటిక్ ఈవెంట్ లాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. రామాయణ సక్సెస్ అయితే ఇండియన్ మైథలాజికల్ స్టోరీ టెల్లింగ్ కంప్లీట్లీ న్యూ ఫేజ్కి వెళ్తుంది. బికాస్ ఆడియన్స్ ఆల్రెడీ బాహుబలి స్కేల్ చూసింది, గ్లోబల్ VFX స్టాండర్డ్స్ యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు స్పిరిచువల్ ఎపిక్ కూడా ఇదే స్కేల్లో చూడడానికి రెడీ అయ్యింది. ఓవరాల్గా టీజర్ చూసిన తర్వాత ఒక ఫీలింగ్ వస్తుంది. ఇది నోస్టాల్జియా మీద రిలే అయ్యే ప్రాజెక్ట్ కాదు, ఇది డివోషనల్ని సినిమాటిక్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయాలనే అటెంప్ట్. హానెస్ట్గా చెప్పాలి అంటే టీజర్ పర్ఫెక్ట్ సినిమా గ్యారంటీ కాదు, కానీ ఇంటెన్షన్, క్లారిటీ మాత్రం క్లియర్. బట్ వన్ థింగ్ షూర్, టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఇండియన్ సినిమా డిస్కషన్స్లో న్యూ టాపిక్ స్టార్ట్ అయింది. పీపుల్ సినిమా గురించి కాదు, ఈవెంట్ గురించి మాట్లాడుతున్నారు. రామాయణ రిలీజ్ అయ్యే సమయానికి థియేటర్లో ఎక్స్పీరియన్స్, సినిమా ఎలా ఉండబోతుందని యాంటిసిపేషన్ ఆల్రెడీ బిల్డ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ట్రైలర్ కాదు, ఫుల్ రివీల్ కూడా కాదు, కానీ టీజర్ ఒక్కటే ఆడియన్స్ ఇమాజినేషన్ని ఇగ్నైట్ చేసింది. ఎగ్జిక్యూషన్ టీజర్ లెవెల్లో మెయింటైన్ చేస్తే రామాయణ ఇండియన్ సినిమా నెక్స్ట్ గ్లోబల్ మైల్ స్టోన్ అయ్యే ఛాన్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. మీకు టీజర్లో ఏ మూమెంట్ బెస్ట్ అనిపించింది? రణబీర్ కపూర్ రామా లుక్ కన్విన్స్ చేసిందా? యష్ రావణ రివీల్ కోసం వెయిట్ చేస్తున్నారా? కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.